కూడా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన వలన మనకు ఉన్న లాభాలను తెలియజేయడానికని నేను ఒక 5 పాయింట్స్ చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి దశలోని పత్రిక మనం ఒకవేళ చూస్తే 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థించమని చెప్పి మనకిక్కడ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ఎడతెగక మనం ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలసలు? దాని వలన మనకున్న లాభాలు ఏంటి? ఏమేం లాభాలున్నాయనేది మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకి మనం చెప్పాలి అనంటే సిస్టర్స్, మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి అనంటే మనం ఎలా ఉండాలి? ప్రార్థనలో మనం ఎల్లవేళలా ఉండాలి అని వాక్యాలు మనకు చెప్తా ఉన్నాయి గదా! ఉదాహరణకి మనం ఒకవేళ చూసినట్లయితే మన చేతిలో మొబైల్ ఉంటుంది సిస్టర్స్. ఆ మొబైల్‌కి ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టలేదనుకోండి, ఆ మొబైల్ ఏమన్నా పనిచేస్తదా సిస్టర్స్? చెయ్యదు గదా! అలాగే ఒక 2 వీలర్ గానివ్వండి, 4 వీలర్ గానివ్వండి మన దగ్గర ఉంది. కానీ దాంట్లో అది నడపడానికి, అది నడవాలి అనంటే దాంట్లో సరి అయిన ఇంధనం ఉండాలి. ఇంధనం మీన్స్ పెట్రోల్ గాని, డీజిల్ గాని ఆహ్, వాటెవర్ ఇట్ ఈస్. దాంట్లో ఉంటే గాని ఆ వెహికల్ పనిచేస్తది. లేదు, మనం ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నాను గూడా అందులో పెట్రోల్ లేనట్లయితే ఆ యొక్క వెహికల్ అస్సలు మనకు పనిచేయదు. అదే విధంగా మనం ఒకవేళ దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని దగ్గర బెనిఫిట్స్ ప్రార్థన వలన మనం పొందుకోవాలి అనుకుంటే మనము దేవుని దగ్గర మనము ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రేయర్ వలన మనం ప్రేయర్ థింగ్స్ మన సమస్యలన్నీ తీర్చడానికి మన ప్రార్థన ఎంతో అవసరంగా ఉంటుందంట. మనకెన్నో చింతలుంటాయి, ఎన్నో సమస్యలుంటాయి. అయినా గూడా ఆ సమస్యలన్నిటిని మనం ఒకవేళ పక్కన పెట్టేసేసేస్తే, దేవుని సన్నిధానంలో ఒక 5, 10 నిమిషాలు మనం ఒకవేళ దేవా ఏంటి నా సమస్య? ఎందుకు నాకిన్ని సమస్యలున్నాయని జెప్పి మనం దేవుని దగ్గర కూర్చున్నట్లయితే మనకెంత ప్రశాంతత ఉంటది అనంటే, మనకు దేవుడు ఆ విధంగా ఆ వాక్యాలు మనకు తెలియజేస్తా. ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయము 6 వచనంలో జూస్తే ఏమంటున్నారక్కడ పౌలు గారు? దేనిని గూర్చి గూడా చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలి అని ఫిలిప్పు గారు అక్కడ పౌలు గారు మనకు చెప్తా ఉన్నారు. ఏ విషయంలో గూడా దేవుడు అంటా ఉన్నాడు అలా వాక్యంలో గూడా, మీరు భయపడకండి, జడియకండి అని చెప్పేసి దేవుడు ప్రతి ఒక్క వాక్యంలో గూడా మీరు భయపడకండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు కదా! కాబట్టి మనం ప్రార్థన చేసి ఒకవేళ దేవుని సన్నిధానం మనకేం చేశాడట ప్రతి ఒక్క మన బాధలను, చింతలను తీసేస్తాడట. ఒకవేళ మనం చింతపడుతూ కూర్చున్నట్లయితే, ఆ చింత సమస్య తీరిపోదు గదా! పెద్దవాళ్ళు కొంతమంది ఏమంటారంటే, చింత చితిని పేరుస్తుంది అని అంటారు. ఎందుకు అంటే మనం ఒకవేళ మనసులో దాని విషయమే ఆలోచిస్తూ ఉన్నామంటే మనము కృంగి కృషించిపోతా ఉంటున్నాం. వీక్ అయిపోతా ఉంటుంటాం. బలహీన పడిపోతా ఉంటుంటాం. ప్రతిరోజు అదే మనోవేదన కలిగి ఉంటుంటాం గాబట్టి, మనకు ఆ యొక్క బాధ అనేది మనల్ని కృంగదీస్తా ఉంటుంటది. కాబట్టి ఇక్కడ వాక్యంలో గూడా ఏం జెప్తున్నారంటే, దేనిని గురించి గూడా మీరు చింతపడకండి. కానీ ప్రతి విషయంలో మనకున్న ప్రతి విషయంలో గూడా దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేత మనము కృతజ్ఞత పూర్వకంగా మనల్ని జీవించమని చెప్పి వాక్యాలు చెప్తా ఉంటున్నాయి. ఉదాహరణకు చూస్తే హన్నా ఎంత మొదటి సమయంలో 1 అధ్యాయం 10 వచనంలో చూస్తే ఎంత చింత కలిగి ఉండి ఆమెకు సంతానం లేదు. పెళ్ళిళ్ళ వలన ఆమెకు ఎంతో దుఃఖం. హ్మ్. ఎన్నెన్ని మాటలన్నదో ఏమో తెలియదు. కానీ ఆమె ప్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేసిందంట. బహు ఏడ్చుచు ప్రార్థన చేసిందని మనం వాక్యాలలో మనము చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఆమె అంతగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆమె సమయాన్ని పొందుకోవడం మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మనము మనకు సమస్య ఏది ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి వాక్యం మనకి చెప్తా ఉంది. రెండో పాయింట్ గా చూస్తే ప్రేయర్ హీల్స్ ఫ్రమ్ పెయిన్. మన యొక్క బాధల నుండి, మన యొక్క అస్వస్థత నుండి మనకు స్వస్థత కలగజేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 5:15 చూస్తే విశ్వాస సహితమైన
ప్రార్థన చేయుడి అంట. అంటే మన కొరకు మనం కాకుండా ఇతరుల కొరకు మనం చేసినట్లయితే మనకున్న ఆ యొక్క శారీరక, మానసిక రోగాలన్నీ పోయి మనము స్వస్థత పొందుకుంటాము. అదే విధంగా నెమ్మది గూడా మనకు కలుగుతుంది అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. అదే విధంగా మూడో మాటగా మనం ఒకవేళ చూస్తే ప్రేయర్ మేక్స్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటాంటాం మనము ఆత్మీయంగా బలపరుస్తా ఉంటుంటది ఆ యొక్క ప్రార్థన. మనము ఆత్మీయంగా బలపడడానికి కూడా మనకు ఆ యొక్క ప్రార్థన ఉపయోగకరంగా ఉంటుంది అని వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిలక నడిచిపోదురు. ఇలా మనకు ఈ ప్రార్థన వలన మనల్ని మనము బలపరుస్తా ఉందంట. మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ముందుకు ఉంటుంటది అని చెప్పి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కొంతమంది పాస్టర్స్, సేవకులని మనం చూస్తా ఉంటుంటే మా పాస్టర్ గారు కూడా పొద్దున్న ఎప్పుడు లేస్తారో ఏంటో తెలియదు గానీ, ఉదాహరణకు చెప్తున్నాను. వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ ఒక్క పాస్టర్ గారే కాదు గానీ, చాలా మంది గూడా వాళ్ళెంత ప్రార్థన చేస్తారు, ఎంత వర్షిప్ చేస్తారు కదా! వాళ్ళు దినమంతా గూడా అసలు అలసిపోయినట్టు ఏమాత్రం నేను చూడనండి. సండే వచ్చింది అంటే ఆ 4 సర్వీసెస్ చేసి, మళ్ళీ తర్వాత ఈవినింగ్ కాగానే మళ్ళీ కార్ తీసుకొని ఇంకొక 10, 15 మందిని వెంబడేసుకొని ఆ పాస్టర్ గారు తిరిగి మరి ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరి ఇళ్ళకెళ్ళిపోయి తిరిగి ఆయన ఇంటికొచ్చేటప్పటికి 1:00, 2 అవుతూనే ఉంటుంది. అయినా గూడా మళ్ళీ పొద్దున లేస్తే రొటీన్ అంతా యాక్టివ్‌గా ఉంటా ఉంటుంటారు. అదే వాళ్ళకి బలమేంటి అంటే వాళ్ళెంత ప్రార్థనలో వాళ్ళు ఉంటారు గాబట్టి వాళ్ళు ఆత్మీయంగా బలపడుతూ ఉంటూ మరి వాళ్ళని కూడా బలపరచడం అనేది మనము చూస్తా ఉన్నాం. ఆ ప్రార్థన మనం ఆ విధంగా మనం చేసినట్లయితే మనలో ఉన్న అలసట పోతా ఉంటుంటది. మనకు ఒక క్రొత్త బలం అనేది మనకు వస్తుంటుంటది. నాలుగో మాటగా చూస్తే ప్రేయర్ క్లోజర్ టు గాడ్. మనకి దేవునికి సమీపంగా మనల్ని తీసుకొని వస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడికి మనము సమీపంగా లేదంటే దేవుడికి దగ్గరగా ఉంటాము అని వాక్యం చెప్తుంది. హ్మ్. మొదటి యోహాను గ్రంథం పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. సమస్త దుర్నీతి అంటే మనం ఒకవేళ పాపం చేసినా గూడా, దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలంట? ప్రతి ఒక్క పాపాన్ని దేవా నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఒకవేళ అడిగినట్లయితే ఆయన ఏం చేశాడట? ఒక పాపము, 2 పాపాలు అని కాకుండా ప్రతిది గూడా సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. మనం ప్రొద్దున లేస్తే మనము ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. ఏదో ఒక చెడు మాటలు మాట్లాడుతా ఉంటుంటాం కదా! వేరే వాళ్ళ విషయంలో మనం ఏం చేస్తాం? కొన్ని విషయాలను చాడీల రూపంగా మనం చెప్తా ఉంటుంటాం. గొడవలు చేస్తా ఉంటుంటాం. కానీ ఆ తప్పు మనం చేశాము అని మన మీద మనం వేసుకోకుండా వేరే వాళ్ళ మీద నింద వేస్తాం. వాళ్ళ వల్ల ఈ విధంగా నేను తప్పు చేయాల్సొచ్చింది అని మనము అంటుంటాం. మన మనస్సాక్షిని మనము ఈ ప్రార్థన వలన మన మనస్సాక్షిని మనము శుద్ధి చేసుకోవడము, శుభ్రం చేసుకోవడము మనం చూస్తా ఉన్నాం. దేవునికి మనలను దగ్గరగా చేస్తా ఉందంట. ఎంతసేపు మనం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి, దేవుని సన్నిధిలో మనం అడుగుతా ఉంటుంటామో మనము దేవునికి సమీపంగా ఉంటామని వాక్యాలు మనకు చెప్తా ఉన్నాయి. మనల్ని మనము దేవుని సన్నిధిలో ఏ బాధ గూడా మన లోపల పెట్టుకోకుండా దేవునితో సఖ్యత కలిగి మనము ఆయనతోటి మామూలుగా మాట్లాడుతూ ఏకీభవించి మనం ప్రార్థన చేసినట్లయితే మనకు ఎన్నో మేళ్ళని దేవుడు మనకి కలుగజేస్తాడని ఈ ప్రార్థనల వలన మనకు ఈ వాక్యంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. అదే విధంగా ప్రేయర్ ప్రొటెక్ట్స్ యూ లేకపోతే అస్. ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట? మనల్ని కాపాడుకోవడం కాకుండా ఇతరులను కూడా కాపాడుతుందంట. ఎందుకు? మనము మన కొరకు కాకుండా వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా ఉంటుంటాం కాబట్టి, అందుకని చాలా మంది చెప్తా ఉంటారు గదా! మనం ప్రేయర్ రిక్వెస్ట్‌లో చూస్తా ఉంటుంటాం. సిస్టర్ హాస్పిటల్‌కెళ్తున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. లేదంటే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు.
వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తా ఉంటుంటాడు. ఎందుకంటే మన గురించి మనకు కాకుండా ఇతరుల గురించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన యొక్క సమస్యలను తీసేయడం అనేది మనము గమనిస్తా ఉంటుంటాం. యోబు గ్రంథం 42 10వ వచనంలో మనం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబు ఏం చేశాడు? తన బాధనంతా పక్కన పెట్టేసి యోబు ఏం చేస్తున్నాడంట? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు రెండంతల ఆశీర్వాదాలను దయచేశాడు కదా! ఎట్లా అంటే అంతకుముందు కొన్ని వచనాలు మనం ఒకవేళ చూస్తే ఏస్ దేవుడు చెప్తా ఉన్నాడు. యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు గదా! మీరు చేసిన తప్పులన్నీ గూడా మీరేదైతే మాట్లాడిండ్రో అవి యుక్తం కాదు. అంటే సరియైన మాటలు మీరు పలకలేదు. కాబట్టి మీరు ఎంత దహన బలులు ఏ బలులు మీరు అర్పించినా గూడా నా సేవకుడైన యోబు ప్రార్థన మీ విషయంలో మీ నిమిత్తమై యోబు ప్రార్థన చేస్తాడని 42వ అధ్యాయము ముందు వచనాలలో మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు సరియైన మాటలు మీరు మాట్లాడలేదు కాబట్టి మీ నిమిత్తము నా సేవకుడైన యోబు ప్రార్థన చేస్తాడు అని చెప్పి అన్నప్పుడు, యోబు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో వాళ్ళ స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క క్షేమ స్థితిని మరి ఎక్కువగా చేసి ముందు ఉన్న వాటికంటే మరి ఎక్కువగా దీవించడం అనేది మనము చూస్తా ఉన్నాం. ఒక ఉదాహరణ చూసినట్లయితే అబ్రహాము తన గురించి తను ఆలోచించలేదు గాని సొదొమ గొమొర్రా గురించి దేవుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు 18వ అధ్యాయము 18 వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు అక్కడ? దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగునువంట. ఇంకా అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎవరి వలన? అబ్రహాము మూలంగా. అంటే అబ్రహాం ఏంటి? విశ్వాసులకు తండ్రిగా ఆయన పేరు పొందాడు కదా! అది దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదే విధంగా సొదొమ గురించి కూడా దేవుడు వెంట తిరుగుతూ 23వ వచనం నుండి మనం ఒకవేళ చూస్తే, ఆ దేశంలో 50 మంది ఉంటే ఆ యొక్క దేశాన్ని పాడు చేయకుండా నాశనం చేయకుండా ఉంటావా అని చెప్పి 5 మంది వరకు 10 మంది వరకు వచ్చే వరకు దేవుణ్ణి అడుగుతానే ఉంటుంటాడు. గోజాడుతా ఉంటుంటాడు అబ్రహాం. అది తన విషయం ఏమి అడగలేదు. వేరే వాళ్ళ విషయమే ఆయన అడుగుతా ఉండడం మనం అక్కడ చూస్తాం. ఆ అబ్రహాం వలన కూడా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడుతాయి అని చెప్పేసి దేవుడు ఇక్కడ వాక్యంలో మనకు సెలవివ్వడం అనేది మనము చూస్తా ఉన్నాం. కాబట్టి సిస్టర్స్, ఈ ప్రార్థన ఏదైతే ఉందో, ప్రార్థన మనకి ఏమేం చేస్తుంది అనంటే, ప్రార్థన వలన ఎన్నో మేళ్ళని, ఎన్నో దీవెనలను మనము పొందుకుంటా ఉన్నాము కదా! ఈ ప్రార్థన మనల్ని నమ్మకంగా ఉండడానికి దేవుని విషయంలో మనం ప్రార్థన చేసాము, దేవుడు కార్యం జరిగిస్తాడని మనము నమ్మకం కలిగి జీవిస్తా ఉంటాం. అదే ప్రార్థన మనకు సంతోషం ఇస్తుంది. ఒక 10, 15 నిమిషాలు దేవుడి సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినాం అనుకోండి, ఎంతో సంతోషం అనిపిస్తది. ప్రార్థన చేశాను నేను, చేసుకున్నాను అని చాలా సంతోషం అనిపిస్తా ఉంటుంటది. మనలో ఉన్న స్వార్థాన్ని కూడా తీసేస్తదంట అండి. మనము ఏదైతే స్వార్థపరులుగా మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నామో, అటువంటి స్వార్థాన్ని కూడా తీసేసి దేవుడు మనతో మంచి బుద్ధిని దయచేయడానికి కూడా ఈ ప్రార్థన సహకరిస్తా ఉంటుందంట. అయితే ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తా ఉంటుంటామో, మనము దేవునికి లోబడే వాళ్ళంగా గూడా మనల్ని చేస్తా ఉంటది. దేవుడికి మనం కొన్ని కొన్ని ప్రార్థనలు చేస్తా ఉంటుంటే, నిజమే దేవా! నేనెందుకు ఇలా ఉన్నాను అని కొన్ని సందర్భాలలో ఆలోచించడం గూడా మనము చేస్తా ఉంటుంటాం. ఇన్ని మళ్ళీ ఇంకా ఏంటంట, మనం ప్రార్థన చేస్తా ఉంటుంటే మనం ఎన్నో విజయాలను చూస్తా ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి చేస్తుంటాం. కొన్ని ఇంటి సమస్యల గురించి చేస్తా ఉంటుంటాం. ఆర్థిక సమస్యలున్న వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం వాళ్ళ గురించి చేస్తా ఉంటున్నప్పుడు, దేవుడు ఎన్నో విజయాలను, అద్భుత కార్యాలను మన పట్ల, ఇతరుల కొరకు మనం చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మన విషయంలో మనకు ఉంటాడు. దేవునితో సంబంధం పెంచుతా ఉన్నది. మనం ప్రార్థన పూర్వకంగా మనం ఒకవేళ దేవుణ్ణి అడిగినట్లయితే, దేవునితో ఎల్లవేళలా మనము సంబంధం కలిగి ఉంటాం. ఇంకా వేరే వాళ్ళకి పూర్వకంగా మనం ఒకవేళ దేవుణ్ణి అడిగినట్లయితే, దేవునితో ఎల్లవేళలా మనము సంబంధం కలిగి ఉంటాం. ఇంకా వేరే వాళ్ళకి మనం చెప్పడం కూడా ఉంటదన్నమాట. ఇట్లా ఇలా ప్రార్థన చేసుకో, ఈ విధంగా ఉండు. కొంతమంది తెలియని వాళ్ళకి మనం కొన్ని కొన్ని విషయాలను మనం చెప్తా ఉంటుంటాం కదా!
వాళ్ళని ధైర్యపరచడానికి మనము ప్రార్థన చేసుకో. ప్రార్థన తప్ప ఇంకా నీకు వేరేది ఏమీ ఉండదు అని చెప్పి వాళ్ళకి మనం కొన్ని సందర్భాలలో కొంతమందికి చెప్పడం కూడా మనకు జరుగుతా ఉంటుంది. మనకు ఈ ప్రార్థన శాంతిని, నెమ్మదిని, బలమును గూడా ఇస్తా ఉంటదని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలసట తీసేస్తుందంట. మన ప్రార్థన ఇతరులకు వాళ్ళ జీవితాలను గూడా మారుస్తుంది. కొంతమంది జీవితాలను వాళ్ళకి ఎంత ప్రేయర్‌ఫుల్‌గా చాలా మంది మన సిస్టర్స్ గానివ్వండి, వేరే ప్రేయర్‌ఫుల్ గా ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకి ఏం కాదమ్మా అని వాళ్ళకి హామీ ఇచ్చి అంతకుముందు ప్రవక్తలు చేసేవాళ్ళు గదా! ఏలీ ప్రవక్త గూడా హన్నాకి ధైర్యం చెప్తాడు. నీ బాధ అంతా దేవుడు విన్నాడమ్మా. నీ మొర విన్నాడు. కాబట్టి నువ్వేమి ఇంకా మదన పడాల్సిన పని లేదు. నువ్వు వేదన చెందాల్సిన అవసరం లేదు. నువ్వు నెమ్మదిగా రానివేయడు. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నువ్వు ఒక బాబుతోటి వస్తావు అని చెప్పి ఆ ప్రవక్త చెప్పడం గూడా మనము హన్నాకి చెప్పడం మనం చూస్తా ఉంటాం. ఆ విధంగా మనం ఒకవేళ ప్రార్థన చేసి మనము దేవుని సన్నిధిలో నిజంగా ఆయన దగ్గర మొరపెట్టినట్లయితే మన జీవితాలనే కాకుండా ఇతరుల జీవితాలను కూడా దేవుడు మారుస్తా ఉంటుంటాడు. సిస్టర్స్, ఇన్ని లాభాలు, ఇన్ని మేళ్లు ఉన్నాయి. మన యొక్క ఇన్ని ప్రార్థన జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి అని అంటే ఎప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఏదైనా మంచి సంభవించేదాకా, ఒక మేలు జరిగేదాకా కూడా ప్రార్థన చేస్తూ ఉండమని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఈడ వాస్తవం మనం చూస్తే ప్రేయర్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ అన్న. ఏదైనా అద్భుతం జరిగే వరకు మనము దేవుని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు ఎన్నో మేళ్లను, దీవెనలను ఇస్తాను అని వాక్యాలను మనకు తెలియజేస్తా ఉన్నాడు. కొద్ది మాటలు